ఇప్పుడైతే నేను దించొస్తాను, మీరు కూడా దించూడండి మా పునుగులు. సూపర్గా ఉన్నాయండి. కలిపేసాను మొత్తం నేను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టి వేడి చేశాను. ఇప్పుడు పునుగులు వేసుకున్నాము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మన వీడియో మినపప్పుతో పునుగులు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మన వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వీడియోస్ ఎందుకు గ్యాప్ ఇస్తున్నానంటే ఈ మధ్య చాలా గ్యాప్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ పూర్తిగా చూడట్లేదు, వ్యూస్ అసలు రావట్లేదు ఎంత కష్టపడి చేసినా కానీ. అందుకే నేను వీడియోస్ అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తున్నానండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడైతే పునుగులు చేద్దాము. ఇప్పుడైతే వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇదిగోండి, మినపప్పు అయితే నానబెట్టేశాను. జీలకర్ర, కొత్తిమీర, అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళల్లో వేసి బాగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాము. మామూలుగా దోసపిండితో మైదాతో పునుగులు చేస్తూ ఉంటారండి రకరకాలుగా. కానీ మినపప్పుతో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఉత్త మినపప్పుతోనూ చాలా బాగుంటాయి కూడా, కరకరలాడుతూ. ఇవ్వండి, ఆనియన్స్ అయితే కట్ చేసాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము అన్నీ కట్ చేసి పెట్టేశానండి. అల్లం అయితే తురిమేసాను. ఇప్పుడు మనం మినపప్పుని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొస్తానండి నేను ఇప్పుడు. ఇదండి, మిక్సీ పట్టేశాను. చూడండి, కొంచెం మెత్తగా పట్టాలి, లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా పట్టాలి. ఇప్పుడైతే మనం దీంట్లో అన్నీ వేసుకుందామండి. ఇవన్నీ కట్ చేసుకుని అన్నీ వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే పునుగులు బాగుంటాయండి, అక్కడక్కడ జీలకర్ర తగులుతూ ఉంటే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసి కలిపేద్దామండి. ఇదిగోండి, కలిపేసాను మొత్తం నేను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టి వేడి చేశాను. ఇప్పుడు పునుగులు వేసుకున్నాము. చిన్న చిన్నవి వేసుకున్నామండి, చాలా బాగుంటాయి. ఎంతైనా మనము బయట తినే కంటే ఇంట్లో చేసుకునే పునుగులే సూపర్గా ఉంటాయి కదండి. ఇప్పుడు అందరూ పేరెంట్స్ బిజీగా ఉన్నారు కదండి. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం, బ్యాగులు కొనడం, యూనిఫామ్లు కొనియడము, ఇవన్నీ వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదండి. అందువల్ల నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. నేను తప్పకుండా ఇంక నుంచి స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ వీడియోస్ కానీ తప్పకుండా చేస్తాను. నా వీడియో పూర్తిగా చూసి లైక్ కొట్టండి. మన పునుగులు అయితే తిరగదిప్పుకున్నామండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా కొంచెం కాలాలి, ఎర్రగా కాల్చుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి ఇంకొంచెం ఎర్రగా రావాలని. చూడండి కాలుతున్నాయి. దీంట్లో అయితే అసలు సోడా ఉప్పు వేయలేదు. నేను ఎక్కువ సోడా ఉప్పు వాడనండి. వడల వీడియోలో కూడా చెప్పాను నేను. మనం మినపప్పుని టిప్పు చెప్పాను కదా, ఆ వీడియోలో ఉంది చూడండి, వడల వీడియోలో. అలా కానీ చేసుకుంటే మనకి సోడా ఉప్పు అవసరం ఉండదు. ఇలా చూడండి పొంగినట్టు ఎలా వచ్చాయో.
మనకు సోడా ఉప్పు వేస్తే కానీ పునుగులు కానీ వడ కానీ పొంగదండి. అలాంటిది ఆ టిప్పు వల్ల పొంగుతుంది. మీరు తప్పకుండా ఆ వీడియో చూసి చేయండి. మన పునుగులు అయితే కాలిపోయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను. మన చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి. ఇందాక తీస్తూ ఉంటే ఒకటి కింద పడిపోయిందండి. అవి పడిపోతూ ఉంటాయి, మనమే జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ దగ్గర. ఇవిగోండి మన మినపప్పు పునుగులు రెడీ అయిపోయినాయి. ఇవి చూడండి, చట్నీ కూడా చేశాను. నేను పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీయే కాదు, చికెన్ ఇంకా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పునుగులు తిని చూద్దామండి ఎలా వచ్చాయో. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి లోపల కూడా చూడండి. మన పునుగులు లోపల కూడా ఎలా కాలిందో. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేను ట్రై చేసినాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే నేను దించి చూస్తాను, మీరు కూడా దించి చూడండి. మా పునుగులు సూపర్గా ఉన్నాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా పునుగులు ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.